హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని నా కృష్ణని, నా తమ్మిదొడ్డి ఆంజనేయ స్వామిని ఎల్లవేళలా కోరుకుంటూ ఉంటానండి. మీరు చూసేవాళ్ళు మేల్ అయితే ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ అయితే మేల్ అనుకోండి. నా వర్షన్లో నేను చెప్తూ ఉంటాను కాబట్టి మీరు మళ్ళీ అడగొద్దండి. ఇది వైఫ్ అండ్ హస్బెండ్ చూడొచ్చా, ఎక్స్ట్రా రిలేషన్షిప్ వాళ్ళు చూడొచ్చా, లవర్స్ చూడొచ్చా, ప్రతి ఒక్కరూ చూడొచ్చండి. మీకు ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటేనే, యూనివర్స్ మీ ముందుకు తీసుకొచ్చిందంటేనే అది ఇందులో ఎంతో కొంత రీడింగ్ అనేది మీకు రిజనేట్ అవుతుంది కాబట్టి మీ ముందుకి ఈ వీడియో వస్తుంది. దట్ ఈస్ 100% ట్రూ అండి. మీరు ఇప్పుడు ఇవాళ నేను యూనివర్స్ని అడగాలనుకున్న క్వశ్చన్ ఏంటి అంటే, మీ ఇద్దరి మధ్య దూరం పెరగడానికి అసలు రీజన్ ఏంటి? మీ పర్సన్ మిమ్మల్ని ఇప్పుడు కావాలనుకుంటున్నారా లేదా అని నేను అడగాలనుకుంటున్నాను. నేను కార్డ్స్ రెఫర్ చేస్తున్నప్పుడు మీరు మీ పర్సన్ నేమ్ని, వాళ్ళతో కలిసి ఉన్న మెమరీస్ని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అగైన్ మీకు ఎవరికైనా ఇంకా లైఫ్లో క్లారిటీ కావాలి, మీ పర్సన్ విషయంలో కానీ, మీ పర్సనల్ లైఫ్లో కానీ, లేదు మీ కెరియర్, జాబ్ పర్పస్, హెల్త్ పర్పస్ కానీ మీకు అర్థం కావటం లేదు అంటే కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ అందిస్తాను. పర్సనల్ రీడింగ్ మాత్రం పెయిడ్ రీడింగ్ అండి. ఇది మాత్రం ఫ్రీ రీడింగ్ మాత్రం కాదు. మీకు ఇంకెవరికైనా కానీ మీకు టారో కోర్స్ నేర్చుకోవాలని కానీ ఇంట్రెస్ట్ ఉంటే కానీ సేమ్ నెంబర్కి మెసేజ్ చేస్తే దాని డీటెయిల్స్ కూడా ఇస్తాను. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే కన్నా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీకు నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్గా వస్తాయి. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూడొచ్చు. అగైన్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నాకు మంచి మంచి వీడియోస్ చేయడానికి ఒక హోప్ అనేది పెరుగుతుంది. మన ఫ్యామిలీ కూడా ఇంకా కొంచెం పెద్దదవుతుంది, హ్యాపీగా అనిపిస్తుంది. మీరు చేసే లైక్ వల్ల వేరే వాళ్ళ లైఫ్లో కూడా ఈ వీడియో వేరే వాళ్ళకి చేరడం వల్ల వాళ్ళ లైఫ్లో కూడా ఉన్న ప్రాబ్లం అనేది వాళ్ళు క్లియర్ చేసుకోవడానికి ఒక హోప్ అనేది దొరుకుతుంది వాళ్ళకి. సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ సో మచ్ అండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అందరికీ వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ. మీకు అందరికీ వెల్కమ్ చెప్తున్నాను. ఇప్పుడు రీడింగ్లోకి వెళ్దాము. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మా చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్, మా చూసే వ్యూయర్స్ వాళ్ళిద్దరూ దూరం కావడానికి కారణం ఏంటి? అసలు మా చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ ఆలోచనలు ఇప్పుడు ఎలా ఉన్నాయి? వాళ్ళతో కలవాలనుకుంటున్నారా లేదా? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. Bottom of the deck, pictures. పిక్చర్ వచ్చింది, చూద్దాం. Please you must give me a great answer. Please give me a great answer. Gratitude universe. Please give me a great answer. Gratitude. డెవిల్ కార్డ్ వచ్చింది. మీకు ఇది కనిపిస్తుందో లేదో చూస్తాను. కిందిది కనిపించటం లేదు. ఓకే, డన్. డెవిల్ కార్డ్. ఓకే, ఇప్పుడు కనిపిస్తుంది కదా? అర్థం ఆఫ్ కనిపిస్తుంది. ఓకే, డన్. ఇంకొంచెం వెనక్కి జరుపుకుందామా, అడ్జస్ట్ చేసుకుందామా? ఓకే, డన్. ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా కార్డ్స్? ఓకే.
ఇప్పుడు లవ్ ఒరాకిల్ కార్డ్స్ నుంచి కూడా కార్డ్స్ తీసుకుంటాను. నేను కార్డ్స్ సఫర్ చేస్తున్నప్పుడు మాత్రం మర్చిపోకుండా ఈ పర్సన్ నేమ్ని వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ని కూడా అనుకోండి. వాళ్ళతో కలిసి ఉన్న మెమరీస్ని ఒకసారి గుర్తు చేసుకోండి. అదే స్మైల్ ఫేస్ని కంటిన్యూగా మీరు ఆ స్మైల్ ఫేస్ తోటే వీడియో చూడండి. మీ పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు కనెక్ట్ అవుతుంది. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఒకటైతే కార్డ్ అయితే అప్పుడే ఆల్రెడీ పడింది, బట్ చూద్దాం. నాకు పెయిన్ఫుల్ మెమరీస్ అని వచ్చాయి. ఐఎమ్ బ్లాక్. ఓకే, కార్డ్స్ కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు ఈ పెయిన్ఫుల్ మెమరీస్ అనేది సైడ్ పెడతాను. అది యూనివర్స్ ఇచ్చిన కార్డు. ఇప్పుడు బ్లూమింగ్ కిస్, ఓల్డ్ స్కూల్, నాట్ టుడే, కెమెరా, ఓకే, వరల్డ్ కార్డ్, మీ కార్డ్స్ కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను. డ్రగ్స్ అండ్ ఆల్కహాల్, యు ఆర్ సో డిఫరెంట్ ఫర్ అరౌండ్. కనిపిస్తున్నాయా? ఓకే, డన్. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి నేను ఈ కార్డ్స్ మీనింగ్ చెప్పిన తర్వాత, కార్డ్స్ ఏమి రిప్రజెంట్ చేస్తున్నాయి అని చెప్పిన తర్వాత మీకు రీడింగ్ ఇస్తాను. ఓకే, సరే. ఇప్పుడు వాళ్ళకి ఎలా అంటే, మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన పర్సను ఇప్పుడు తనకి అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ వల్ల చాలా బాధ అనేది అనుభవిస్తున్నారు. అక్కడ వాళ్ళ మధ్యలో చాలా పెయిన్ఫుల్ మెమరీస్ అనేవి ఉన్నాయి. వాళ్ళకి ఎలా ఉంది అంటే, వాళ్ళు ఒకరినొకరు అవాయిడ్ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకి ఒకరికొకరికి కమ్యూనికేషన్ లేదు అసలు. వాళ్ళు ఎలా అంటే మాటలతోటి యుద్ధం చేసినట్లు ఉందన్నమాట వాళ్ళ లైఫ్. అందుకే వాళ్ళు బౌండరీ గీసుకొని ఉన్నారు. మిమ్మల్ని చేరాలి అన్నా కూడా ఈ క్షణం అనేది రాలేని సిచ్యువేషన్లో వాళ్ళు ఇరుక్కొని ఉన్నారు. అగైన్ వాళ్ళకి ఎట్లా అనిపిస్తుందంటే, అక్కడ విషయాలన్నీ రిపీట్గా ఏదో క్లమ్జీగా అనిపిస్తుంది వాళ్ళకి. కొత్తదనము అనేది ఏమి అనిపించటం లేదు. అంటే వాళ్ళ లైఫ్లో పడిన బాధలే వాళ్ళకి కంటిన్యూగా కనిపిస్తున్నాయి అన్నమాట. అంటే వాళ్ళ చిన్నతనం నుంచి అనుభవించిందే మళ్ళీ రిపీట్ అనేది వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. ఎలా అంటే పాత జ్ఞాపకాలు మళ్ళీ తిరగతోడుకున్నట్లు అనిపిస్తూ ఉంది. అది హ్యాపీగా అనిపించటం లేదు, బాధగా అనిపిస్తూ ఉంది వాళ్ళకి. అందుకు వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, ఏదో మిస్ అయ్యింది నా లైఫ్లో, ఏదో మిస్ అయిపోయింది అని అనుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్యలో ఒక పెయిన్ రావడానికి కారణం ఏంటి అంటే, వాళ్ళు తెలియకుండా చేసిన ఒక మిస్టేక్ ఒకటి. మీకు వాళ్ళు తెలిసి చేయలేదు, తెలియక చేశారు. కావాలని చేసింది కాదు, వాళ్ళు హ్యాపీగా ఉంటాననుకొని చేసింది. అంటే దీంట్లో కొంచెం క్లారిఫికేషన్ ఇస్తాను. ఎందుకు అంటే, వాళ్ళు మీ లైఫ్లో ఉన్నప్పుడు వాళ్ళు సంథింగ్ వేరే వాళ్ళకి భయపడి అయినా అయ్యుండొచ్చు, లేదు అంటే కన్నా ఏదో సిచ్యువేషన్ని వాళ్ళు హ్యాండిల్ చేయలేక మీ నుంచి విడిపోయారు. వాళ్ళు ఆ విడిపోయిన వాళ్ళు అక్కడే హ్యాపీగా ఉంటాను అని అనుకున్నారు. అంటే మీరు కూడా హ్యాపీగా ఉండాలి అని అనుకున్నారు. ఎందుకంటే వేరే వాళ్ళ తన లైఫ్లో ఉన్న పర్సన్స్ వల్ల అయ్యుండొచ్చు, లేదంటే తను ఉన్న సిచ్యువేషన్స్ వల్ల అయ్యుండొచ్చు. మీకు ఏ హాని జరగకూడదు అనే ఒక సేఫర్ సైడ్గా అనుకొని ఆలోచించుకొనే వాళ్ళు వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ లైఫ్లో జరిగిన పెయిన్ అనేది మళ్ళీ మీ లైఫ్కి వాళ్ళు కన్వర్ట్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళ పెయిన్ని చూసి వచ్చారు కాబట్టి ఆ పెయిన్ అనేది మీకు కలగకూడదు అనుకొనే వాళ్ళు
మీకు దూరంగా వెళ్ళిపోయారు. ఆ దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళు ఏమనుకున్నారంటే మీరు సంతోషంగా ఉంటారు వాళ్ళు వెళ్ళిపోతే అనే నన్ను ఆలోచించుకున్నారు. ఎందుకంటే వాళ్ళ వల్ల మీరు పెయిన్ అనుభవిస్తున్నారు కాబట్టి, వాళ్ళ ఫ్యామిలీ వల్ల అయ్యుండొచ్చు, లేదంటే వాళ్ళ అమ్మ నాన్నల వల్ల అయ్యుండొచ్చు, ఎవరి వల్ల అయినా అయ్యుండొచ్చు. మీరు పెయిన్ అనుభవిస్తున్నారు కాబట్టి ఆ పెయిన్ మీకు ఇంకా ఉండకూడదు, నేను దూరంగా ఉంటే మీరు హ్యాపీగా ఉంటారని వాళ్ళు థింక్ చేశారు. కానీ బట్ అలా జరగలేదు. దానికి కారణము ఇంకా క్లారిఫికేషన్ అనేది తీసుకుందాము. వాళ్ళు పెయిన్ ఇంకా మీకు పెయిన్ ఇవ్వడమే కాక వాళ్ళు కూడా పెయిన్ అనుభవిస్తున్నారు. ఎందుకు అనుభవిస్తున్నారంటే వాళ్ళు చేసిన మిస్టేక్ ఒకటి, అగైన్ వాళ్ళు వాళ్ళ లైఫ్లో జరిగిన పాత విషయాల నుంచి చాలా ఇప్పుడు నేర్చుకోవడం అనేది జరిగింది. పెయిన్ అంటే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు వాళ్ళకి బాగా అర్థమయ్యింది. వాళ్ళకి అందుకే వాళ్ళకి తెలియకుండా వాళ్ళు చేసిన మిస్టేక్ వల్ల బాధ నుంచి తట్టుకోవడానికి వాళ్ళు డ్రగ్స్ అండ్ ఆల్కహాల్కి బానిసైపోయారు. ఇక్కడ చూసే వాళ్ళకన్నా మేలైతే ఏంటి మ్యామ్ మా పర్సన్ ఫిమేల్ వాళ్ళు డ్రగ్స్కి ఆల్కహాల్కి ఎట్లా అడిక్ట్ అవుతారు అని అంటే వాళ్ళు ఏదో వ్యాపకానికైతే అడిక్ట్ అయిపోయారు. అంటే అడిక్ట్ అవ్వడం అంటే ఒక మందు తాగడం అనే కాదు, వాళ్ళ పెయిన్ నుంచి బయటికి రావాలంటే ఏదో మర్చిపోవాలి అసలు ఫస్ట్ ఏదో దానికి అడిక్ట్ అవ్వడము అని వాళ్ళు. అందుకే వాళ్ళకి ఆ పెయిన్ నుంచి బయటికి రావడం కోసము వాళ్ళు 24/7 వాళ్ళ కెరియర్ మీద ఫోకస్ చేస్తున్నారు. వాళ్ళు టైం అనేది మైండ్కి ఆలోచించడానికి టైం అనేది ఇవ్వకూడదు అని అనుకుంటున్నారు. వాళ్ళు మీ రిలేషన్షిప్లో కూడా ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. అక్కడ ఎంత వాళ్ళు చేసినా కూడా అక్కడ పర్సన్స్ అనేది వాళ్ళకి అనేది హ్యాపీనెస్ ఇవ్వటం లేదు. వాళ్ళు ఎంత చేసినా కూడా వాళ్ళు ఎట్లా అంటే జలగల్లాగా పీక్కు తింటున్నారు అనమాట. అందుకే వాళ్ళకి ఏమైందంటే అక్కడ స్ట్రెస్ అనేది ఫీల్ అవుతూ ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్యలో మాటలు అనేవి అస్సలు లేకుండా అయిపోయాయి. ఏదో ఉన్నారు అంటే ఉన్నారు, కలిసి ఉన్నారు అంటే కలిసి ఉన్నారు, అంతే. అక్కడ ఇంకా విడిపోలేక కలిసి ఉన్నట్లు అనమాట వాళ్ళ సిచ్యువేషను. వాళ్ళు భారంగా వాళ్ళే బయటికి మూవ్ అయిపోతూ ఉన్నారు ఇప్పుడు. అక్కడ ఉన్న సిచ్యువేషన్ నుంచి వాళ్ళు పర్సన్స్ దగ్గర ఉండిండొచ్చు, ఏదైనా కూడా దాని దగ్గర ఉండిండొచ్చు. అక్కడ వాళ్ళు అక్కడి నుంచి మూవ్ అయిపోతూ ఉన్నారు. అక్కడ ఎందుకు మూవ్ అవ్వాల్సి వస్తుందంటే ఫైనాన్షియల్గా వాళ్ళు చాలా పెయిన్ లాస్లో ఉన్నారు. హెల్త్ పర్పస్ వాళ్ళు లాస్లో ఉన్నారు. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఆ పెయిన్ అనుభవించడానికి కారణం ఎవరు అంటే వాళ్ళు చేసుకున్న మిస్టేక్. అది వాళ్ళు కావాలని మిమ్మల్ని వదిలేస్తే మీరు హ్యాపీగా ఉంటారు అనుకున్నారు. వాళ్ళు కూడా వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళు హ్యాపీగా ఉంటారు అనుకున్నారు. అందుకు వాళ్ళు ఆ విధంగా చేశారు. ఇప్పుడు వాళ్ళకి మీ మీద చెప్పలేనంత ప్రేమ ఉంది. వాళ్ళకి ఎట్లా అంటే మీ మీద అఫెక్షన్ అంటే ఆప్యాయత, ప్రేమ, అనురాగాలు అవన్నీ ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళకి ఇప్పుడు మీకు ఇవ్వాలి, ప్రేమని ఇవ్వాలి, మీ దగ్గర నుంచి ప్రేమని తీసుకోవాలి అని అనుకుంటున్నారు వాళ్ళు. అందుకోసమే వాళ్ళు ఏమంటున్నారు అంటే యు ఆర్ సో డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీ వన్ అరౌండ్ మీ. వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది, మీరు చాలా డిఫరెంట్ పర్సన్, యు ఆర్ ఏ యూనిక్ పర్సన్. ఎవరు చూస్తున్నారో నాకైతే తెలియదు, కానీ రీడింగ్ మాత్రం అదే చెప్తుంది. యు ఆర్ ద యూనిక్ పర్సన్. అసలు మీ క్వాలిటీస్ ఎవరిలో లేవు, డిఫరెంట్. యు ఆర్ ద డిఫరెంట్ పర్సన్, అంతే. అందుకే మీతోటి వాళ్ళు కలవాలి అనుకుంటున్నారు. అగైన్ మీతోటి వాళ్ళు కలవడానికి ఆలోచన రావడానికి కూడా కారణం ఏంటంటే యు బోత్ ఆర్ సోల్మేట్. ఇది ఇప్పుడు ఈ జన్మ బంధం కాదు, ఇది సోల్ అగ్రిమెంట్ తోటి వచ్చిన బంధము. ఇది సోల్మేట్ కనెక్షను, డివైన్ కనెక్షను ఇది. అందుకే మీరిద్దరు కలవబోతున్నారు. మీకు మీ పర్సన్కి
ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. అది త్వరలోనే మీరు నెరవేర్చుకోబోతున్నారు. జీవితాంతం మీరు కలిసి ఉండబోతున్నారు. ఇక్కడ పెయిన్ఫుల్ మెమరీస్ ఎందుకు యూనివర్స్ ఇచ్చింది అంటే, ఆ పెయిన్ఫుల్ మెమరీస్ ఉండడం వల్లనే మీ మీద ఫిజికల్ అట్రాక్షన్ అనేది వాళ్ళకి ఎక్కువగా ఉంది. అగైన్ వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళ మస్తిష్కంలో ఉన్న మీ తాలూకు జ్ఞాపకాలన్నీ వాళ్ళు తిరగతోడుకుంటున్నారు. వాళ్ళు ఎక్కడ మిమ్మల్ని మిస్ అవుతానో అని భయపడుతూ ఉన్నారు. వాళ్ళు ఈ మిస్ అయిన దాంట్లో కూడా ఆ ఫ్రేమ్లో మళ్ళీ మిమ్మల్ని చేర్చుకోవాలి అని అనుకుంటున్నారు. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు స్ట్రక్ అయిపోయి ఉన్నారు. ఇప్పుడు ఎందుకు స్ట్రక్ అయిపోయి ఉన్నారు అంటే, వాళ్ళు అనుభవిస్తున్న ఇక్కడ పెయిన్, ఆ స్ట్రక్ ఎనర్జీ ఆ విధంగా వాళ్ళని మూవ్ కావడానికి ముందుకు వెళ్ళనీయలేకుండా ఉంది. ఎందుకు అంటే ఆ నెగిటివ్నెస్, ఆ పెయిన్ అనేది వాళ్ళు అనుభవించాలి. ఇంకా అనుభవిస్తేనే వాళ్ళల్లో ఒక క్లారిటీ రాదు. ఇలా నేను అనకూడదు. మీకు మీ పర్సన్ అంటే చాలా ఇష్టం ఉండి ఉండొచ్చు. అగైన్ కొంతమందికి కోపం కూడా ఉండి ఉండొచ్చు. కానీ మీ పర్సన్ అనేది మీ లైఫ్లోకి వస్తారు కన్ఫామ్గా. కానీ ఆ పెయిన్, ఆ స్ట్రక్ ఎనర్జీలోంచి బయటకు రావాలి అంటే వాళ్ళు పాజిటివ్నెస్ని ఇంకా ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇంకా కొంచెం టైం కావాలి. ఆ టైం కూడా ఎన్ని రోజులు పడుతుంది అనేది కూడా చూద్దాం. క్లారిఫికేషన్ అడుగుతాను యూనివర్స్ని నేను తప్పకుండా. ఆ క్లారిఫికేషన్ కూడా మనం తీసుకుందాం. ఎందుకంటే వాళ్ళు చాలా కొంతమంది ఇక్కడ కన్నా లేడీస్ కన్నా చూస్తూ ఉంటే, ఫిమేల్ కన్నా చూస్తూ ఉంటే మీ పర్సన్ డ్రగ్స్కి, ఆల్కహాల్కి అడిక్ట్ అయిపోయి ఉన్నారు వాళ్ళకి తెలియకుండా. ఎందుకంటే ఆ పెయిన్ నుంచి బయటికి ఎలా రావాలనో వాళ్ళకి అర్థం కావటం లేదు. కాబట్టి ఆ విధంగా వాళ్ళు ఆ సిచ్యువేషన్లో ఇరుక్కొని ఉన్నారు. మీ మీద మాత్రం అన్కండిషనల్ లవ్ అనేది ఉంది. ఇప్పుడు క్లారిఫికేషన్ తీసుకుంటాను. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఇప్పుడు నాకు ఇంకా డీప్గా క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్. ఇక్కడ మా చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ డ్రగ్స్ అండ్ ఆల్కహాల్కి ఎందుకు అడిక్ట్ అయిపోయి ఉన్నారు? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఒక్క సెకండ్ అండి, కార్డ్ కింద పడింది. Please universe give me a great answer. ఎందుకంటే వాళ్ళు మీతోటి కలవాలి అన్న ఆలోచనలో వాళ్ళు తలమునకలై ఉన్నారు. కాబట్టి మీతోటి కలవాలి అని మేనిఫెస్టేషన్ చేస్తూ ఉన్నారు. ఏ విధంగా కలవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. ఒక ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే మిమ్మల్ని కలవాలి అంటే ఏదో ఒక సిచ్యువేషన్ అనేది రావాలి. ఆ సిచ్యువేషన్ కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు కన్నా కెరియర్ గురించి కన్నా చూస్తూ, ఫైనాన్షియల్ గ్రోత్ గురించి కన్నా చూస్తూ ఉంటే కన్నా మీ లైఫ్లో ఒక అబాండెన్స్ అనేది రాబోతుంది. మీకు ఎలా అంటే ఒక న్యూగా మీ లైఫ్లో ఒక చేంజ్ అనేది రాబోతుంది. అది ఫైనాన్షియల్ పరంగా, అగైన్ పర్సనల్ లైఫ్ పరంగా మీ లైఫ్లో చేంజ్ రాబోతుంది. ఎందుకు అంటే వాళ్ళు అక్కడ మీ కోసం కళ్ళు కాయలు కాసే విధంగా ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఎందుకు ఎదురు చూస్తున్నారు అంటే ఆ పెయిన్ అనుభవిస్తూ ఆ పెయిన్ని మర్చిపోవడానికి వాళ్ళు డిఫరెంట్ వాటికి అడిక్ట్ అయిపోయి ఉన్నారు వాళ్ళు. అందుకోసము యూనివర్స్ ఏం చెప్తుంది అంటే మీ లైఫ్లోకి మీ పర్సన్ రాబోతున్నారు అని చెప్తుంది. ఇక్కడ ద ఎంపరర్ ఎనర్జీ. ఎందుకు అంటే తను ఒక రెస్పెక్ట్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న
పర్సన్. మీ పర్సన్ అంటే ఒక ఫాదర్లీ నేచర్ ఉన్న పర్సన్, డిసిప్లైన్ పర్సన్ అనమాట. అందుకు వాళ్ళు ఏదైనా కానీ ఇది ఇలా జరగాలి అంటే అలాగే జరగాలి అని ఫిక్స్ అయిపోయి ఉంటారు అప్పుడే. ఇక్కడ కెమెరా ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? వాళ్ళు ఫాస్ట్లో జరిగిన విషయాల నుంచి వాళ్ళు నేర్చుకొని ఇప్పుడు కరెక్ట్గా పర్ఫెక్షన్ వేలోకి వచ్చారు. అంటే వాళ్ళు కరెక్ట్గా ఇక్కడ యూనివర్సే 2 కార్డ్స్ ఇచ్చింది, చూద్దాం. బోత్ ఆర్ 8. ఇక్కడ ఎందుకు అంటే వాళ్ళు చెప్పాను కదా, నెగిటివ్ థాట్స్ తోటి ఎక్కువగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి సెల్ఫ్గా హీలింగ్ అనేది అవసరం. ఒక వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు బందీ అయిపోయాను అని అనుకుంటున్నారు. అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏదైనా అయిండొచ్చు, వాళ్ళు పర్సన్ చెప్పిన మాటలు వినడం వల్ల అయిండొచ్చు, లేదు అంటే కదా తన చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల అయిండొచ్చు. తను అక్కడ స్ట్రక్ అయిపోయాను అని అనుకుంటున్నారు. ఇక్కడ 8 ఎందుకో రిప్రజెంట్ చేస్తూ ఉంది. 8 మీకు చూడాలి, మీ పర్సన్ ఈగోని ఇప్పుడు పక్కన పెట్టి మిమ్మల్ని కలవాలి అని అనుకుంటున్నారు. ఒక్కటే దానికి 2 8 కార్డ్స్ వచ్చాయి. బట్ బోత్ ఇదేమో స్ట్రక్ ఎనర్జీ, ఇదేమో మీతో కమ్యూనికేషన్ కావాలి, మీతో కాలర్ మెసేజ్ చేయాలి అని అనుకోవడం. ఒక ఎలా అంటే ఫాస్ట్గా ఒక యాక్షన్ అనేది మీ లైఫ్లో ఏదో జరగబోతుంది. మీ లైఫ్లో ఒక ఫాస్ట్ సంథింగ్ చేంజ్ అనేది మీ లైఫ్లో జరగబోతుంది. అది ఎలానో కానీ తెలియటం లేదు, చాలా క్విక్గా అనేది రిజల్ట్ రాబోతుంది మీ లైఫ్లో. అది ఎందుకు అంటే నాకు ఇక్కడ కార్డ్స్ని బట్టి నేనేం చెప్తాను అంటే మీ పర్సన్ ఒక క్విక్ కమ్యూనికేషన్ అనేది మీతోటి చెయ్యాలి అని అనుకుంటున్నారు. ఎందుకంటే తన లైఫ్లో జరిగిన విషయాలని గుర్తు చేసుకొని తను దాన్ని కరెక్ట్గా ఒక ఆర్డర్లో పెట్టాలి అని అనుకుంటున్నారు. తను ఏ విధంగా మిస్టేక్ చేశానో ఆ మిస్టేక్ అనేది సరిదిద్దుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే మనం ఒక కెమెరాలో ఏమైనా కానీ తీసుకుంటే మనం బాగలేని ఫొటోస్ ఉన్నా కానీ మనము అది ఏదైనా బ్లర్ వచ్చిన ఫొటోస్ కానీ, లేదు అంటే కొంచెం అంటే బ్రైట్గా లేని ఫొటోస్ కానీ, అంటే మంచిగా లేని వాటిని మనం డిలీట్ చేసేస్తాం కదా. సేమ్ అలాగే అనమాట. వాళ్ళు ఆ విధంగా ఆ పెయిన్ అనేది, పెయిన్ఫుల్ మెమరీస్ ఏమున్నాయో అవి డిలీట్ చేసేసి హ్యాపీ మెమరీస్ ఏమున్నాయో అవి సేవ్ చేసి పెట్టుకుంటున్నారు ఇప్పుడు తన మైండ్లో. అందుకోసం వాళ్ళకి మీతోటి ఉన్న హ్యాపీ మెమరీస్ని వాళ్ళు గ్యాదర్ చేసుకుంటూ ఉన్నారు. మీతో జరిగినప్పుడు పెయిన్ఫుల్ మెమరీస్ అయినా కానీ అవన్నీ డిలీట్ చేసేసుకుంటున్నారు. ఇక నా పర్సన్తో ఉంటే నేను హ్యాపీగా ఉండాలి అని ఆలోచించడం అనమాట. ఇక్కడ చూడండి, అందుకే థింక్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, వాళ్ళు తను లైఫ్లో జరిగిన విషయాలని అన్నిటినీ థింక్ చేయడం అనమాట. బ్యాలెన్స్ చేయాలి అని అనుకోవడం, తన లైఫ్ని బ్యాలెన్స్ చేయాలని అనుకోవడం, ఒక ప్లాన్ అనేది చేస్తూ ఉన్నారు. తను ఏ విధంగా డెసిషన్ తీసుకుంటే ఏ విధంగా నేను కరెక్ట్ వేలో వెళ్ళగలుగుతాను అనేసి. దాని నెక్స్ట్ కార్డ్ చూడండి, బ్లూమింగ్ కిస్. వాళ్ళు మీ మీద అన్కండిషనల్ లవ్ అనేది ఉంది. వాళ్ళు మీతోటి ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావాలి అని అనుకోవడం. వాళ్ళు ఎట్లా అంటే ఒక అందమైన ప్రపంచాన్ని మీతోటి ఊహించుకుంటూ ఉన్నారనమాట. మీతోటి అఫెక్షన్ అనేది మళ్ళీ కావాలి అని అనుకుంటున్నారు. అది మీ లైఫ్లో రాబోతుంది కూడా. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎక్యురేట్ ఆన్సర్. ఇక్కడ బ్లూమింగ్ కిస్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎక్యురేట్ ఆన్సర్. ఎందుకంటే తను కొత్త ఆలోచనలు అనేది ఇప్పుడు వస్తున్నాయి తన మనసులో. హ్యాపీగా మీతోటి
ఉండాలి అనేసి కొత్త వేన్ అనేది వెతుకుతూ ఉన్నారు. వాళ్ళకి ఎట్లా అంటే క్యూరియాసిటీగా ఉంది. ఇప్పుడు మీ లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఎక్కువైపోయింది వాళ్ళకి. అందుకే మిమ్మల్ని వాళ్ళు స్పై చేస్తూ ఉన్నారు. మీకు ఎట్లా అంటే వాళ్ళు ఎక్కువ పని ఒత్తిడి వల్ల అయ్యుండొచ్చు, లేదంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ వల్ల అయ్యుండొచ్చు. రెస్ట్లెస్గా చాలా అలసిపోయినట్టుగా ఉన్నారు. వాళ్ళు మెంటల్ అంటే మనస్పరంగా వాళ్ళు చాలా వీక్గా అయిపోతూ ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి. అందుకే కొత్త వేని ఎత్తుకుతున్నారు. మీతో కమ్యూనికేషన్ ఏ విధంగా చెయ్యాలి అనేది వెతుకుతూ ఉన్నారు. అందుకే వాళ్ళకి మీ మీద ప్రేమ ఎక్కువైంది కాబట్టి ఈ ఆలోచనలు అనేది ఇక్కడ వస్తూ ఉన్నాయి. అగైన్ బాటమ్ ఆఫ్ ది డెక్ 9 ఆఫ్ కప్స్. మీరు లేకపోతే వాళ్ళకి లైఫ్లో ఫుల్ఫిల్మెంటే లేదు. మీకు ఒక కొత్త సాటిస్ఫాక్షన్ లైఫ్ అనేది రాబోతుంది. మీలో ఉన్న ఎమోషనల్ ఫీలింగ్స్ అన్నీ మీ పర్సన్లో కూడా ఇప్పుడు కలుగుతూ ఉన్నాయి. మీరు లేకపోతే తనకి ఏదీ లేదు, లైఫే లేదు అని అనుకుంటున్నారు. మీకు ఇప్పుడు వాళ్ళు గ్రాటిట్యూడ్ చెప్తున్నారు. మీతో ఉంటే ఒక లగ్జరీ లైఫ్ ఉంటుందని తనకి అర్థమయ్యింది. ఇప్పుడు ఇక్కడ ఓల్డ్ స్కూల్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఇక్కడ ఓల్డ్ స్కూల్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఎందుకంటే వాళ్ళు పాత విషయాలని థింక్ చేసుకొని తన లైఫ్లో పడిన బాధల్ని మళ్ళీ గుర్తు చేసుకోవడం వల్ల వాళ్ళ కండిషన్ ఏమవుతుంది అంటే వాళ్ళకి అక్కడ పెయిన్ అనేది ఎక్కువైపోతూ ఉంది. అంటే ఇప్పుడు మనకి పెయిన్ కలిగినప్పుడు ఎప్పుడెప్పుడో జరిగిన విషయాలన్నీ గుర్తొచ్చేస్తాయి. సంతోషం కలిగినప్పుడు మాత్రం ఎప్పుడెప్పుడో జరిగిన సంతోషాలన్నీ గుర్తురావు. ఆ సంతోషం మాత్రం అప్పుడు మాత్రం గుర్తొస్తుంది. మనకి 100 సార్లు సంతోషపడ్డా కానీ 101వ ఒక్కసారి మనం పెయిన్ అనుభవిస్తే ఆ పెయిన్ మాత్రమే క్యారీ చేస్తామన్నమాట. సేమ్ అలాగే అయ్యింది వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు నెత్తి మీద బరువు అనేది పెట్టుకున్నారు. వాళ్ళకై వాళ్ళు తెచ్చుకొని పెట్టుకున్నది, అది ఎవరు తెచ్చి పెట్టింది కాదు. అందుకే వాళ్ళకి లైఫ్ అనేది చాలా భారంగా అనిపిస్తూ ఉంది. ఎట్లా అంటే తను పోరాడుతున్నట్లు అనిపిస్తూ ఉంది తనకి. ఎట్లా అక్కడ కరెక్ట్గా తనకి హ్యాపీనెస్ అనేది కనిపించటం లేదు. ఒక్క పర్సనే పోరాడుతున్నట్లు అనిపిస్తుంది. అక్కడ ఫైనాన్షియల్గా అయ్యుండొచ్చు, ఎమోషనల్గా అయ్యుండొచ్చు, లేదంటే వాళ్ళకి అక్కడ ఉన్న సిచ్యువేషన్లో గొడవలు జరగడం అయినా అయ్యుండొచ్చు. ఏదైనా కానీ వాళ్ళు ఒంటరిగా పోరాడుతున్నారు లైఫ్లో. 10 మంది చుట్టుముడితే ఎలా వాళ్ళని ఎదుర్కోవాలి అర్థం కాని సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. అందుకే వాళ్ళకి ఎలా అంటే చెప్తున్నాను కదా, వాళ్ళకై వాళ్ళ పెయిన్ అనేది వాళ్ళకై వాళ్ళు కొని తెచ్చుకున్నది, అది ఎవరు తెచ్చిపెట్టిందే కాదు. ఇక్కడ చూడండి, ఇక్కడ 10 ఆఫ్ పెంటకల్స్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే మీకు మీ లైఫ్లో వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఒక వెల్త్ ఇవ్వాలి, సెక్యూరిటీ ఇవ్వాలి, అబాండెన్స్ ఇవ్వాలి, లవ్ ఇవ్వాలి, కేరింగ్ ఇవ్వాలి, అన్నీ ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. అది ఏ విధంగా అయినా కానీ మిమ్మల్ని కమ్యూనికేషన్ చెయ్యాలి అని ఆలోచిస్తున్నారు. కమ్యూనికేషన్ చేసి అంటే మీతోటి మాట్లాడి ఏ విధంగా అయినా కానీ ఎవరినైనా ఇన్వాల్వ్ చేసి అయినా మాట్లాడాలి. లేదు అంటే కన్నా మీరు ఒకవేళ తనకి హెల్ప్ చేసి ఉంటే కన్నా ఆ హెల్ప్ని మళ్ళీ మీకు అంటే మీరు ఫైనాన్షియల్ పరంగా కన్నా హెల్ప్ చేసి ఉంటే ఆ డబ్బులు తిరిగి ఇచ్చేయాలి అన్న సిచ్యువేషన్లో అయినా కానీ మాట్లాడాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. అందుకు వాళ్ళు థింక్ చేస్తున్నారు. వాళ్ళు అక్కడ బౌండరీస్ గీసుకొని ఉన్నారు. మీ చుట్టూ ఇక్కడ మీరు కూడా బౌండరీ గీసుకొని ఉన్నారు.
ఇక్కడ కార్డ్స్ మాత్రం వాటికే అవే లాపై పడిపోతూ ఉన్నాయి. మీరు ఎవరి ఎనర్జీ కనెక్ట్ అవుతుందో బాగా డీప్గా కనెక్ట్ అయిపోయి ఉన్నారు దీంట్లో. చూడండి, ఇవే కార్డ్స్ తీసుకున్నా కూడా ఇప్పుడు వాళ్ళకి ఎట్లా అంటే చాలా పెయిన్ అనేది అనిపిస్తూ ఉంది. మీతోటి కమ్యూనికేషన్ చేయలేని అందుకు చాలా బాధపడుతూ ఉన్నారు. ఎట్లా అంటే ఆ పర్సన్ అక్కడ ఎలా ఉందంటే వాళ్ళకి అప్ అప్ అండ్ డౌన్. వాళ్ళకి ఏంటంటే ఇవాళ ఫ్లక్చువేట్, ఇవాళ హ్యాపీగా ఉంటాను అని అనుకుంటే కూడా ఆ హ్యాపీనెస్ ఉండదు. నీరు కారిపోవడం అంటారు కదా, నిరాశ నిస్పృహలు తన లైఫ్లో ఆవరించి ఉన్నాయి. కాబట్టి తను ఇప్పుడు వాళ్ళకి తెలుస్తూ ఉంది 9 ఆఫ్ కప్స్. మీరు ఉంటే తన లైఫ్లో ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది, మీరు లేకపోతే ఏదీ లేదు. మీతోటే తనకు లైఫ్ అనేది సాటిస్ఫాక్షన్ అనిపిస్తూ ఉంది. ఎమోషనల్గా మీతోటే బాండింగ్ ఉంది, స్టెబిలిటీ రిలేషన్షిప్ ఉంది, ఒక లగ్జరీ లైఫ్ అంటేనే మీతోటి ఉంది. మీతో ఉంటేనే తనకి హ్యాపీనెస్ అనిపిస్తూ ఉంది. అందుకే మీకు వాళ్ళు కృతజ్ఞత చెప్పుకుంటూ ఉన్నారు వాళ్ళు ఇప్పుడు. అందుకే వాళ్ళు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు. ఎలా అంటే ఇది చెప్పలేనంత ప్రేమ మీ మీద ఉంది. మీకు మీ లైఫ్లో అది రాబోతుంది కూడా. మీ పార్ట్నర్ అనేది ఇప్పుడు తను ఎలా అంటే మ్యూచువల్గా అట్రాక్షన్ మీ ఇద్దరికి సేమ్ ఉందండి. ఒకరి మీద ఒకరికి ప్రేమ ఆప్యాయత అనేది సేమ్గా ఉంది. ఇందులో ఒక 0.1% కూడా ఎక్కువ తక్కువ లేదు. కాకపోతే సిచ్యువేషన్స్ వల్ల తను అలా మారారు, కానీ మీ మీద ప్రేమ అనేది ఎక్కడా తక్కువ లేదు. మీకు ప్రపోజల్ చేయాలి అనుకుంటున్నారు, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు, మళ్ళీ మీతోటి కలవాలి అని అనుకుంటున్నారు వాళ్ళు. అందుకు యు ఆర్ సో డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీవన్ అరౌండ్ మీ అని అంటున్నారు. అందుకే ఇక్కడ అది ఎందుకంటే బాటమ్ ఆఫ్ ది డెక్లో వాళ్ళు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. మీకు మీ లైఫ్లో చేసిన దానికి వాళ్ళు చాలా పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు పశ్చాత్తాపడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పుకి పశ్చాత్తాపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో ఫెయిల్యూర్స్ని చూశారు కాబట్టి. యు ఆర్ సో డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీవన్ అరౌండ్ మీ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే ఇది రివర్స్ వచ్చింది కార్డు, చూద్దాం. ఎందుకు అంటే వాళ్ళకి చాలా రెస్ట్ అనేది లేదు వాళ్ళ లైఫ్లో. వాళ్ళు ఫోకస్ చేయలేకపోతున్నారు. వాళ్ళు చేసే పనుల మీద కానీ వాళ్ళు చేసే ఏదైనా కూడా దాని మీద ఫోకస్ అనేది చేయలేకపోతున్నారు. వాళ్ళకి ఎలా అంటే గుండె రగిలిపోతూ ఉంది వాళ్ళకి. ఎలా అంటే వాళ్ళకి ఎలా అంటే దారి తెలియని సిచ్యువేషన్లో ఉన్నారు. వాళ్ళకి ఇంకా ఏం చేయాలనో తెలియని అవగాహన అనేది ఎలా అంటే అర్థం కాని పరిస్థితిలో తను ఉన్నారనమాట. దేన్ని తను అవగాహన చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు. ఎటువంటి విషయాన్నైనా తను ఇంతకుముందు అయితే టక్కున తను గెస్ చేసే పర్సను ఇప్పుడు ఏదైనా కూడా తనకి మైండ్ మొద్దుబారిపోయింది అంటాం కదా, ఆ సిచ్యువేషన్లోకి వాళ్ళు వచ్చేసారు. అందుకే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే తనున్న సరౌండింగ్స్లో ఎక్కడ ఇలాంటి పర్సన్ వాళ్ళకి కనిపించటం లేదు. అందుకే అలాంటి నెగిటివ్ పర్సన్స్ తోటి తను ట్రావెల్ చేస్తున్నారు ఇప్పుడు. అందుకు తనకి పెయిన్ అనేది అనుభవిస్తున్నారు. అందుకే మీతోటి కమ్యూనికేషన్ అనేది చేయాలి అనుకుంటున్నారు. మీతోటి చాలా ఎమోషనల్ బాండింగ్ అనేది తను
తనకి ఇప్పుడు కలుగుతూ ఉంది. తనకి ఇంకా ఎలా అంటే ఒక కమిట్మెంట్ ఇవ్వాలి మీకు అని ఆలోచిస్తున్నారు. మీ పర్సన్ అనేది రొమాంటిక్గా మీ ఫీలింగ్ అనేది ఉంది మీ మీద. ఎట్లా అంటే దాన్ని ఎలా చెప్పాలి, ఇప్పుడు ఈ క్షణంలో వస్తే కూడా మోకాళ్ళ మీద నిలబడి ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేసే సిచ్యువేషన్లో తను ఉన్నారు ఇప్పుడు. ఇంకా అంటే ఇంకా అంత మీరే తన అణువున నిండిపోయి ఉన్నారు అని చెప్తాను నేనైతే. ఇంకా ఇక్కడ చూడండి, బాటమ్ ఆఫ్ ది డెక్, ద హై ప్రిస్టెస్. ఇది ఒక విధంగా చూసుకుంటే వాళ్ళ లైఫ్లో ఇలాంటి స్ట్రాంగ్ పర్సన్ ఉండడం, ఒక విధంగా మీరు చూసుకుంటే మీరు ఈ విధంగా స్ట్రాంగ్గా తయారయ్యాడు. మీరు స్పిరిచువల్గా ఒక అవేక్నింగ్ అనేది మీలో జరిగింది. ఎలా అంటే మీలో జరిగిన మీ లైఫ్లో జరిగిన విషయాల వల్ల మీరు ఒక ఎలా అంటే స్ట్రాంగ్ పర్సన్ లాగా తయారయ్యారు. మీరు మీ సబ్కాన్షియస్ మైండ్ ఏం చెబుతుందో మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మీరు కాన్షియస్ మైండ్ తోటి ఆలోచించటం లేదు, అప్పుడప్పుడు ఆలోచించటం లేదు. సబ్కాన్షియస్ మైండ్లో ఏమి నిక్షిప్తమై ఉందో, ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది మీరు బాగా గెస్ చేయగలుగుతున్నారు. ఇప్పుడు ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎక్యురేట్ ఆన్సర్. నైట్ ఆఫ్ కప్స్ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎక్యురేట్ ఆన్సర్. Gratitude. ఎందుకంటే ద లవర్స్, సారీ ద స్టార్ కార్డ్. మిమ్మల్ని వాళ్ళు ఎలా చూస్తున్నారు అంటే చాలా హై రేంజ్లో చూస్తూ ఉన్నారు. వాళ్ళు స్పిరిచువల్గా అవేక్నింగ్, వాళ్ళ మనసులో అవేక్నింగ్ అనేది జరిగింది. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఫెయిత్ని నమ్ముతున్నారు. వాళ్ళ తలరాతలో ఏం జరిగితే రాసిందో అదే జరుగుతుంది అనే దాన్ని పక్కా నమ్ముతున్నారు వాళ్ళు. తనకిప్పుడు ఒక హోప్ అనేది వచ్చింది లైఫ్లో. మిమ్మల్ని ఏ విధంగా అయినా కలవగలుగుతాను, ఏ విధంగా అయినా మిమ్మల్ని చేరుకోవాలి అన్న పట్టుదల పెరిగింది వాళ్ళకి. వావ్, చూడండి లవర్స్. ఎందుకంటే ఇందాక కూడా ఇక్కడ వచ్చింది కదా సోల్మేట్ కనెక్షన్, చెప్పాను కదా మీ ఇద్దరిది ఇక్కడ మీ మీద చాలా లవ్ ఉంది, అఫెక్షన్ ఉంది అని చెప్పాను కదా. ఇక్కడెక్కడ కార్డ్ వచ్చింది, ఓకేటా చూద్దాం. ఇక్కడ ద వరల్డ్ కార్డ్లో అది ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది ద లవర్స్. ఇంకా మీకు ఇంకా క్లారిఫికేషనే అవసరం లేదు అసలు. ఓకే, చూద్దామైనా. ఇప్పుడు 5 ఆఫ్ పెంటకల్స్ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. నేను ఒక కార్డు అడిగితే ఎన్ని కార్డులు ఇస్తున్నారు యూనివర్స్ చూద్దాం. ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటకల్స్, పేజ్ ఆఫ్ పెంటకల్స్, 2 ఆఫ్ స్వార్డ్స్, 7 ఆఫ్ పెంటకల్స్. చూద్దాం. ఇక్కడ మనీ అక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ ఉన్న పర్సన్స్కి మీ పర్సన్కి మధ్యలో మనీ బాండింగ్ మాత్రమే ఉంది, ఎమోషనల్ బాండింగ్ లేదు. మనీ కోసమే వాళ్ళు మీ పర్సన్ని అక్కడ వాళ్ళ లైఫ్లో ఉండనిస్తున్నారు. ఎందుకంటే మీ పర్సన్ సంపాదించి పెడుతున్నారు కాబట్టి. లేకపోతే వాళ్ళు ఒక క్షణం కూడా ఉండనివ్వరు అక్కడ వాళ్ళ లైఫ్లో. ఇది చూసే వాళ్ళది ఎవరి ఎనర్జీ కనెక్ట్ అయిందో నాకైతే తెలీదు, బట్ ఇది మాత్రం రిప్రజెంట్ చేస్తుంది. నేను చూద్దామైనా కూడా 5 ఆఫ్ పెంటకల్స్ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళకి ఏ విధమైన ఫిజికల్ బాండింగ్ లేదు, ఎమోషనల్ బాండింగ్ లేదు. చూడండి ఇక్కడ స్ట్రెంగ్త్ కాదు. ఇక్కడ మాత్రము నాకు బాగా అర్థమవుతుంది ఏంటి అంటే
8 అనేది ఎక్కువ రిప్రజెంట్ చేస్తూ ఉంది. స్ట్రెంగ్త్ కార్డు కూడా ఆల్సో 8. వాళ్ళకి ఇప్పుడు స్టేబుల్ రిలేషన్షిప్ అనేది ఏంటి అనేది అర్థమైంది. వాళ్ళు చాలా ధైర్యము కూడగట్టుకుంటున్నారు. మీతోటి ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ కావాలి అని అనుకుంటున్నారు. ఇన్నర్ స్ట్రెంగ్త్ అనేది వాళ్ళు ఇంక్రీజ్ చేసుకుంటూ ఉన్నారు, ఫోకస్ చేస్తూ ఉన్నారు. తను ఈ విధంగా వీక్గా ఉంటే తను లైఫ్లో ఇంకా బతకడం అనేది తన వల్ల కాదు అనేది తనకు అర్థమైంది. తను మెంటల్లీ ఫిజికలీ స్ట్రాంగ్ అవ్వాలి అని అనుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ పర్సన్స్ ముఖం కూడా చూడడం వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళు బయట ఉంటే వీళ్ళు ఇంట్లో ఉండాలనుకుంటున్నారు, వీళ్ళు ఇంట్లో ఉంటే వాళ్ళు బయట ఉండాలి అనుకుంటున్నారు. ఏంటంటే ఉన్నారు అంటే ఉన్నారు, సమాజం కోసం ఉన్నారు అంటే ఉన్నారు అని తను ఫీల్ అక్కడ సిచ్యువేషన్లో ఉండాల్సి వస్తుంది. వాళ్ళు ఐదర్ అక్కడ ఏ బాండింగ్ అన్నా ఉండని దానికోసం వాళ్ళు ఆ వాల్యూ అనేది ఇస్తున్నారు. కాబట్టి అక్కడ పర్సన్స్ వాళ్ళని ఆ విధంగా టార్చర్ పెడుతున్నారు. అందుకే వాళ్ళకి అర్థమైంది ఇప్పుడు తన విలువ ఎక్కడ ఉంది, తనకి విలువ అనేది అర్థమైంది. ఇన్ని రోజులు చాలా పిరికి వాళ్ళులాగా ఉన్న పర్సన్ ఇప్పుడు ఏమంటారు చూడండి, కొడితే 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 కూడా పిల్లి అనేది పులిలాగా మారుతుందంట. ఆ విధంగా తన పెయిన్ వల్ల పెయిన్ అనుభవించడం వల్ల తన మనసులో ఉన్న పులి అనేది ఇప్పుడు నిద్రలేచింది. తన స్ట్రెంగ్త్ ఏంటో తనకి అర్థమయ్యింది. ఇప్పుడు చూడండి అగైన్ ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్. మీతోటి వాళ్ళు న్యూ బిగినింగ్ కావాలి అని నన్ను అనుకుంటున్నారు. మీ మీద రొమాంటిక్ ఫీలింగ్ అనేది ఎక్కువైపోయింది. మీతో ఉంటే తను చాలా లైఫ్ అనేది చాలా అందంగా ఉంటుంది అని అనుకుంటున్నారు. వాళ్ళకి అది తెలుసు. ఇక్కడ 8 ఆఫ్ పెంటకల్స్ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. జస్టిస్. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పెయిన్ బయటికి రావడం కోసం వాళ్ళ కెరీర్ మీద ఫోకస్ చేస్తున్నారని చెప్పాను కదా. మీ లైఫ్లో ఇప్పుడు జస్టిస్ అనేది రాబోతుంది, అందుకోసమే. అర్థమైంది కదా. ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్ ద వరల్డ్ కార్డ్. ఇంకేం చెప్పాలి చెప్పండి. మీ లైఫ్లో ఒక కంప్లీషన్ అనేది ఒక లైఫ్ సైకిల్ అనేది ఎండ్ అయ్యింది. ఇంకా మీకు ఎట్లా అంటే మీకు హ్యాపీనెస్, మీరు ఏమనుకుంటున్నారో దాన్ని అచీవ్ చేయగలరు. ఇంక ఇప్పుడు మీ లైఫ్లో ఒక ఫుల్ఫిల్మెంట్ అనేది రాబోతుంది. మీరు ట్రావెల్ చేయాలనుకుంటున్నారా, ట్రావెల్ చేయగలుగుతున్నారు, చేస్తారు. సెలబ్రేషన్స్, మీ లైఫ్లో ఇంకా సెలబ్రేషన్స్ రాబోతున్నాయి. అది మీకు దగ్గరలోనే ఉంది. ఇంకా ఇక్కడ ద వరల్డ్ కార్డ్ని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకంటే మీకు మీ పర్సన్ మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు. మీలాగా ఉండాలి, అసలు బ్రతికితే మీలాగే బతకాలి అని ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఎలా అంటే మీరు ఎలా అంటే మీరు ఎక్కడ ఉంటే అలా అల్లుకుపోగలరు. అంటే పాదరసం టైప్ అన్నమాట. మీరు ఎవరిలో అయినా కానీ మింగల్ అయిపోగలరు. ఏ విధంగా అయినా అక్కడ పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేసుకోగలరు. ఎట్లా అంటే మీది ఒక లైఫే ఫ్రీడమ్ లైఫ్ లాంటిది అనమాట. అంటే
మీకై మీరు బౌండరీ గీసుకుంటే చెప్పలేం, కానీ వేరే వాళ్ళు మాత్రం ఎవరు బౌండరీ పెట్టే లైఫే కాదు మీది. నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పే లైఫే కాదు. అది మీకై మీరు కనుక క్రియేట్ చేసుకుంటే ఇంక నేను చెప్పలేను ఇక్కడ. మీ లైఫ్ మాత్రము ఎట్లా అంటే కనుచూపు మీరు అయినా మీరు విస్తరించుకోవచ్చు మిమ్మల్ని. ఎవరితో కలిసినా కూడా వాళ్ళు ఇట్టే మిమ్మల్ని ఇష్టపడిపోతారు అంతే. అదేంటో తెలీదు. మీరు అందంగా ఉన్నారా లేదా ఐశ్వర్యవంతులా ఇదన్నీ కాదు. మీలో ఉన్న పాజిటివ్నెస్ అనేది అలాంటిది. అలా ఉండాలి అని తను అనుకుంటున్నారు. మీలాగా తను మారాలి అని అనుకుంటున్నారు. మిమ్మల్ని ఒక ఇన్స్పిరేషన్గా అనుకుంటున్నారు. మీకు కాల్ ఆర్ మెసేజ్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. ఒకవేళ బ్లాక్ లిస్ట్లో కానీ పెట్టుంటే వాళ్ళు బ్లాక్ లిస్ట్లోంచి తీయాలి అని అనుకుంటున్నారు. ఇదే జరగాలి. నేనైతే మాత్రం మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఇదే జరగాలి మీ లైఫ్లో. ఎందుకు అంటే తను ఎమోషనల్గా చాలా పెయిన్ అనుభవిస్తున్నారు. తను అన్ని విధాలుగా జీవితాన్ని కోల్పోయి ఉన్నారు. ఇప్పుడు మీరేం కోల్పోయారో అంతకీ ఇంకా ఎక్కువగా కోల్పోయారు. వాళ్ళు బయటికి చూడడానికి మాత్రమే హ్యాపీగా ఉన్నారు అంతే. వాళ్ళ లైఫ్లో చూడని ఫెయిల్యూర్ అనేది లేదు. ఇంకా అర్థమైందా? అందుకే వాళ్ళు ఇక్కడ నాకు యూనివర్స్ అందుకే ఇచ్చిందేమో ఇది పెయిన్ఫుల్ మెమరీస్ అని. ఇప్పుడు చూద్దాం వాళ్ళకి మీ మీద అయితే మాత్రం ఇప్పుడు వాళ్ళు ఉన్న సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళకి ఒక ఫిజికల్గా కూడా మీరు మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న పర్సన్స్ వల్ల తనకి ఎటువంటి ఎమోషనల్ నీడ్ కానీ ఒక ఫిజికల్ నీడ్ కానీ వాళ్ళకి లేదు. మెంటల్లీ ఫిజికల్లీ వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు కాబట్టి అది మీ నుంచి కోరుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇలాగే యూనివర్స్ని అడుగుతాను మీ లైఫ్లోకి వాళ్ళు ఎన్ని రోజుల్లో రాగలుగుతారు అని. ఇక్కడైతే మాత్రం నాకు 8 అనేది ఎక్కువ రిప్రజెంట్ చేస్తూ ఉంది. 8 అనే కార్డ్స్ నేను ఎక్కువగా చూస్తూ ఉన్నాను. 8 అగైన్ 2 అయితే ఒకటే కనిపిస్తూ ఉంది. 2 ఓకే 8 and 2 ఓకే. మీ ఇది కన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టోటల్ అయిన 8 అయి ఉండొచ్చు, లేదు అంటే మీ లక్కీ నెంబర్ అయిన 8 అయి ఉండొచ్చు, లేదు మీరు కలిసిన మీ లెటర్స్ టోటల్ అయిన మీ నేమ్ టోటల్ అయినా కూడా 8 అయి ఉండొచ్చు. సంథింగ్ 8 మాత్రం ఎక్కువగా రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ నాకు మాత్రం 8 కనిపిస్తుంది ఎక్కువగా. మీ లైఫ్లో కూడా 8th డేట్ అనేది 8th కానీ లేదు అంటే 26 కానీ అగైన్ 19 కానీ 19 కాదు 17 కానీ ఓకే. ఈ డేట్లు అనేవి మీకు ఇంపార్టెంట్ డేట్స్ ఓకే. మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. 8 కానీ 17 కానీ 26 కానీ లేదంటే మీ బర్త్డే డేట్ టోటల్ 8 కానీ లేదంటే మీరిద్దరు కలిసిన డేట్ 8 కానీ ఏదో సంథింగ్ స్పెషల్ అనేది ఇక్కడ మాత్రం నాకు 8 అనేది ఎక్కువ రిప్రజెంట్ చేస్తుంది. మీ లైఫ్లో ఏదో 8th రోజు మాత్రం 8th టోటల్ వచ్చే రోజు మాత్రం ఏదో మిరాకిల్ అనేది జరగబోతుంది. ఇప్పుడు యూనివర్స్ని అడుగుదాం. నేను 3 కార్డ్స్ తీసుకుంటాను. మీకు ఎన్ని రోజుల లోపల చూసే వ్యూయర్స్కి ఎన్ని రోజుల లోపల రీయూనియన్ కాబోతుంది, మీ లైఫ్కి ఒక పాజిటివ్ వైబ్ అనేది రాబోతుంది చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. మా చూసే వ్యూయర్స్ లైఫ్లో ఎన్ని రోజుల్లో రీయూనియన్ కాబోతుంది, వాళ్ళు ఎన్ని రోజుల్లో కలవబోతున్నారు, వాళ్ళ లైఫ్లో పాజిటివ్నెస్ అనేది ఎన్ని రోజుల్లో రాబోతుంది. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. నేను 3 కార్డ్స్ తీస్తానండి. మీకు నచ్చిన నెంబర్ని ది ఫస్ట్ 1 కార్డ్, సెకండ్ 1 కార్డ్, థర్డ్ 1 కార్డ్. బాటమ్ ఆఫ్ ది డెక్ ద మూన్. ఎమోషనల్గా పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు ఓకే. ఇప్పుడు చూద్దాం. మీరు ఒక్కసారి 2 seconds కళ్ళు మూసుకోండి. మీ కళ్ళ ముందు ఏ నెంబర్ కనిపిస్తుందో ఒక్కసారి మీరు
చూడండి. ఓకే, చూసారా? దేవుడి మీద ఒకసారి దేవుడిని ప్రార్థించుకోండి, మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోండి. స్మైల్ ఫేస్ తోటి కళ్ళు తెరవండి. ఫస్ట్ వన్, క్వీన్ ఆఫ్ పెంటకల్స్. మీ లైఫ్లో ఒక్క నిమిషం అండి. క్వీన్ ఆఫ్ పెంటకల్స్ నెంబర్ ఎంత? ఐ థింక్ ఒకసారి చూస్తాను, నాకు కూడా ఇది క్లారిఫికేషన్ కావాలి. సెకండ్ కార్డ్ వచ్చేసి 3 ఆఫ్ పెంటకల్స్, థర్డ్ వన్ వచ్చేసి 9 ఆఫ్ పెంటకల్స్. ఓకే, డన్. ఇప్పుడు క్వీన్ ఆఫ్ కప్స్ నెంబర్ చూడాలి మనం. ఒక్క సెకండ్ అట్లనే ఉండండి, తక్కువ చూసేస్తాను. క్వీన్ ఆఫ్ కప్స్ నెంబర్ ఎంత అనేది నాకు కూడా అర్థం కాదు. ఐ థింక్ 30 + 4. ఓకే, ఇది 1 + 3 అండి, 4. ఓకే, ఎవరికో కానీ ఫస్ట్ కార్డు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి మీకు కమ్యూనికేషన్ అనేది 4 అవర్స్, 4 డేస్, 4 వీక్స్, 4 మంత్స్ లోపల రాబోతుంది. ఈ 4 మంత్స్ లోపల డెడ్ లైన్ టైం, మీ లైఫ్లో అల్టిమేట్ చేంజ్ అనేది రాబోతుంది. అది ఎమోషనల్గా మీరు దేని గురించి చూస్తున్నారో అది మీకు దక్కబోతుంది. అగైన్ సెకండ్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఇక్కడైతే మాత్రం ఎక్కువగా ఫైనాన్షియల్గా చూపిస్తుంది. పెంటకల్స్ ఎనర్జీ ఫైనాన్షియల్ పర్పస్, ఎక్కువగా అమౌంట్ పర్పస్గా ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కడో అమౌంట్ అనేది కన్నా స్ట్రక్ అయి ఉంటే కన్నా 3 మంత్స్లో అది మీ చేతికి రాబోతుంది. ఒక న్యూ లైఫ్ అనేది మీ 3 మంత్స్ లోపల మీ లైఫ్లో రాబోతుంది. అది ఏ విధంగా కమ్యూనికేషన్ అంటే పర్సన్స్ మింగల్ అయ్యి కమ్యూనికేషన్ వస్తుంది, సింగిల్గా అయితే మాత్రం రాదు. అది వేరే వాళ్ళ ద్వారా మీకు కమ్యూనికేషన్ అనేది వస్తుంది. అంటే మీరు జాబ్ గురించి కన్నా అప్లికేషన్ పెట్టుకొని ఉన్నా కూడా మీకు వేరే వాళ్ళ ద్వారా జాబ్ వస్తుంది, మీరు డైరెక్ట్గా మాత్రం ఇది కాదు. ఓకే, 9 ఆఫ్ పెంటకల్స్ మీ లైఫ్లో ఎట్లా అంటే ఇంకా ఒక లగ్జరీ లైఫ్ అనేది ఈ 9 మంత్స్ లోపల లగ్జరీ లైఫ్ అనేది మీకు రాబోతుంది. అర్థమైందా? మీ పర్సన్ గురించి చూస్తున్నారనుకోండి, పర్సన్ కూడా మీ లైఫ్లో ఈ 9 మంత్స్ పడుతుంది, కొంచెం టైం పడుతుంది. కాకపోతే అంత లోపల మీరు చాలా హై రేంజ్కి వెళ్ళిపోతారు. ఈ 9 మంత్స్లో ఫైనాన్షియల్గా మీరు హై రేంజ్లోకి వెళ్ళిపోతారు. కాకపోతే మీరు ఎమోషనల్గా పెయిన్ అనుభవిస్తున్నారు. ఆ ఎమోషనల్ పెయిన్ అనేది మీలో ఉన్న భయాన్ని కానీ, యాంగ్జైటీని కానీ, ఫియర్నెస్ని కానీ, ఎట్లా అంటే మీరు పాత జ్ఞాపకాలని తలుచుకొని బాధపడడం కానీ, ఇవన్నీ కొంచెం వదిలేసేయండి. ఎందుకంటే ఈ ఎనర్జీ ఇప్పుడు ఇది మీకోసం తీసింది కాబట్టి, మీ లైఫ్లో ఏం రాబోతుంది అనే దానికి కాబట్టి మీరు ఎమోషనల్గా పెయిన్ అనేది కొంచెం ప్రాక్టికల్గా మారి ఆ పెయిన్ అనేది లీవ్ చేయండి. ఫస్ట్ లీవ్ చేయండి. ఈ ఆపర్చునిటీస్ని మీరు చూడండి. ఫస్ట్ మీ బెస్ట్ ఏంటి మీ లైఫ్లో అనేది మీకు అర్థమవుతుంది. మీ పర్సన్ గురించే కన్నా మీరు కన్నా ఈ రీడింగ్ కన్నా చూస్తే మీ పర్సన్ ఎన్ని రోజుల్లో రాబోతున్నారు. ఫస్ట్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి 4 మంత్స్ లోపల, సెకండ్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి 3 మంత్స్ లోపల, థర్డ్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి 9 మంత్స్ లోపల. వాళ్ళకి ఎట్లా అంటే అమౌంట్ పర్పస్ కూడా హై రేంజ్లోకి వెళ్ళిపోతున్నారు. ఈ థర్డ్ కార్డు ఎవరు సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళు అమౌంట్ పర్పస్ కూడా హై రేంజ్లోకి వెళ్ళబోతున్నారు. 3 కార్డ్స్ వచ్చేసి పాజిటివ్ కార్డ్స్, నో నెగిటివ్ కార్డ్స్. ఇక్కడ మీలో పెయిన్ అనేది మీరు తీసేయాలని చెప్తున్నారు యూనివర్స్. ఇప్పుడు
ఇప్పుడు మనం ఏంజల్ గైడెన్స్ అనేది చూద్దాము. ఏంజల్ గైడెన్స్ చూద్దాం, ఎందుకంటే ఇక్కడ కార్డ్ ఇలా జరిపేసుకుంటాను ఇంకా. ఓకే, ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఇది మీకోసం అండి, చూసే వ్యూయర్స్కి మీరు ఏం గైడెన్స్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. Please universe give me a great answer. Meditation brings answer. Big happy changes. Look for a sign. Perfect timing. Forgiveness. Choose a new direction. అర్థమైందా? నేను కూడా చెప్పాను కదా, ఇక్కడ మీ పెయిన్ అనేది వదిలేసి మీరు కొత్తగా తయారైతేనే మీకు మీ లైఫ్లో మీకు తెలియకుండా అల్టిమేట్ చేంజ్ అనేది మీ లైఫ్లో రాబోతుంది. ఇప్పుడు పర్సన్స్ నేమ్స్ చూద్దాం. ఎఫ్, ఏ, డి, ఎల్, హెచ్, జి, యు, ఎం, బి, ఈ, జెడ్, ఎన్, సి, క్యూ, జే, ఎస్. ఇవి మీ పర్సన్ నేమ్ అని కానీ మీ నేమ్ కానీ మీ సంథింగ్ ఏదో స్పెషల్ డే కానీ ఏదో కానీ ఈ లెటర్తో స్టార్ట్ అవుతుంది. ఇదే అండి ఇవాళ రీడింగ్. మీకు ఎంతవరకు రిజనేట్ అయితే అంతవరకు తీసుకోండి. రిజనేట్ కానీ పాయింట్స్ లీవ్ చేసేసి మీ లైఫ్లో మీరు హ్యాపీగా మీ లైఫ్ని మీరే హ్యాపీగా క్రియేట్ చేసుకోండి. వేరే వాళ్ళు ఎవరో వచ్చి మీ లైఫ్లోకి వస్తే మీరు హ్యాపీగా ఉంటారనుకోవడం కాదు. ఫస్ట్ మీ చేతుల్లోనే ఉంది మీ సంతోషం. మీరు ఎలా క్రియేట్ చేసుకుంటే మీ వరల్డ్ని అలాగే మీరు మీ ప్రపంచాన్ని మీరు దిద్దుకోవచ్చు. అర్థమైంది కదా? దిస్ ఇస్ ఫర్ టుడే రీడింగ్. ఐ హోప్ ఇది మీకు రిజనేట్ కావాలి అని నేను మనస్ఫూర్తిగా నా కృష్ణాని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.